హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతలు 8వ అధ్యాయము 9వ వచనం. తెలివి నొందిన వారికి 10వ వచనం. వెండికి ఆశపడక ఉపదేశమును అంగీకరించింది, మేలిమి బంగారును ఆశపడక తెలివి నొందిని. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కాదు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసంగా చేసుకున్నాను, సదుపాయమును తెలుసుకుంటూ నా చేతను. దేవుని వాక్యంలో సామెతలు 8వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనము చదివాము. జ్ఞానము అనగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, జ్ఞానము మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, మేలిమి బంగారం ఆశించవద్దు, వెండిని కూడా ఆశించవద్దు. ఎందుకంటే ఆ జ్ఞానమైన క్రీస్తు ముత్యముల కన్నా శ్రేష్టమైన వాడు. విలువగల సొత్తులేవి ఆయనతో సమానము కావు. జ్ఞానమును నేను చాతుర్యము నాకు నివాసముగా చేసుకొని సదుపాయము తెలుసుకున్నట్టు నా చేతను. కాబట్టి మానవ జీవితానికి సదుపాయాలు చేయగలిగిన వాడు, మానవ జీవితానికి మేలు చేయగలిగిన వాడు జ్ఞానమైన క్రీస్తు ఒక్కడే. అందుకే వెండికి ఆశపడద్దు, బంగారములకు ఆశపడద్దు. అవి దానికంటే విలువైనదే యేసుక్రీస్తు అనే జ్ఞానం అని వాక్యం ద్వారా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తుకు సమానమైనవి ఏది కూడా లేదు. ఎందుకు అనంటే, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనే అందే ఉత్తములై ఉన్నాయి. ఆయనకు వేరుగా ఏ మానవుడు కూడా ఏమీ చేయలేడు. కాబట్టి ఆ జ్ఞానము నివాసముగా చాతుర్యమును చేసుకొని ఉంటుంటే, మనము ఆ జ్ఞానమైన క్రీస్తు దగ్గరికి వస్తే సదుపాయాలు మనము కలిగి ఉండాలి. ఆలోచించు, బలవంతము లేదు, మత మార్పిడి కాదు, పేరు మార్పిడి కాదు. జ్ఞానమైన క్రీస్తు ఆయన్ని కోరుకోమని చెప్తూ ఉన్నారు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభు తట్టు తిరుగుదాం. ప్రభువు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారికి మేలు చేయండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, క్షేమాన్ని కలుగుచండి. విన్నవారందరూ దీవించబట్టు సాధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.